జనరల్లీ 3D డ్రాయింగ్స్ చేసేవాడిని. ఓకే. అండ్ నా డిజైన్స్ నచ్చేవి జనాలకి. హ్మ్. అలా చేస్తూ చేస్తూ ఓన్లీ డిజైనింగ్ చేయించుకునేవాళ్ళు నాతో. లేటర్ ఆన్ ఏం చేశారంటే దాన్ని కార్పెంటర్స్‌ని పెట్టి చేయించడం మొదలుపెట్టారు. ఓకే. దానికన్నా ముందు ఏం జరిగిందంటే నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. ఇస్ పియానో. ఇట్? ఆ! రైట్. సో, దానికోసం నాకొక టేబుల్ అవసరం ఉండేది. అది చూస్తే 3,50,000 లాక్స్ ఉంది. నో, 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 ఇంత నేను ఖర్చు పెట్టను. అంటే మా బ్రదర్ ఇన్ లా, హ్మ్. మా బావమరిది, మనమే ఒకటి చేసుకుంటే తప్పేంటి, డీఐవై చేయొచ్చు కదా! హ్మ్. అని అంటే, సరే అని అప్పుడు ఒక 30,000 ఏమో పెట్టి మెషిన్స్ కొనుక్కున్నా. అందరూ నన్ను ఫూల్ అనుకున్నారని, ఈడేంది టేబుల్ కోసం మెషిన్‌లు కొనుక్కున్నారు. సో, ఆ టేబుల్ తయారు చేసుకున్నాను. టేబుల్ ఇట్ కేమ్ ఔట్ టు బి నైస్. బాగొచ్చిందది. హ్మ్. అండ్ వచ్చిన తర్వాత ఇంకా దాని త్రూ కొద్ది కొద్దిగా వుడ్ వర్క్ డిజైన్ అలా అలా వెళ్ళి లేటర్ ఆన్ కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే మాది ఇంతకుముందు, అంటే ఇప్పుడు కూడా ఉంది, టూరిజం బిజినెస్ చేస్తాం. ఓకే. అది బాగా స్లో అయిపోయింది. హ్మ్. ఇంకప్పుడు ఈ పని లేకుండా ఎలా ఉంటాం, ఏదో పని కావాలి కదా. సో ఎక్కువ డిజైన్స్ చేయడము, ఎక్కువ ప్రొడక్షన్లోకి వెళ్ళడము, అది ఇది చేసుకుంటూ అలా స్లోగా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది.